సినిమాలు అంటే ఇష్టం ఇతనికి. కాకపోతే నేను ఎక్కడ ఎంకరేజ్ చేస్తే ఎక్కడ మా డాడీ ఎంకరేజ్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతారేమో అని చెప్పి నాకు సినిమాలు ఇష్టం అని చెప్తుంటారు. బట్ ఇతనికి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఒక్క మాట అడిగాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పాను. ఆ ఛాన్స్ నిరూపించుకోవడం లేదు. ఇప్పుడు వాళ్ళే చెప్పాలి నాకు ఒక్కసారి. అయితే యూనివర్సిటీకి వెళ్తామని ఎలా అయితే యూనివర్సిటీకి వెళ్తామని ఛానల్ అన్నాడు. నాన్న మా తోమ అది కాదు, నా పరిస్థితి అని చెప్పాను. అని అర్థం చేసుకొని మాట వాడు అంటున్నాడు నాకు సపోర్ట్ చేసినందుకు. నేను సపోర్ట్ చేసి వాడికి చదువు మాట ఇంట్రెస్ట్ పెట్టమని చెప్పాము. అలాగే చదువుకు వచ్చాడు. కాకపోతే మీకు అందరికి తెలియదు ఏమంటే, ఈ రోజు నేను ఇలా నిలబడ్డానంటే అది కారణం మా చిన్నాన్న, మా పిన్ని, మా శ్రీనాన్ని గారు. ఎందుకంటే నేను చెడిపోయి చాలా ఒకప్పుడు హోదాలో ఉండేవాడిని. అందరికి ఇప్పుడు వచ్చారు చాలా మంది. బయట పెట్టి పోటీ రమతాడు అంతా ఆ ఏరియాలో 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు బతికాను. కాకపోతే ఏం జరిగిందో నాకు తెలియాలా, భగవంతుడు తెలియాలా. చాలా అరవింద్ రెడ్డి తన్నాటికి మిల్క్ సప్లై చేసేవాడిని. అంత పొజిషన్ లో ఉండండి. టోటల్ జీరోకి వచ్చేసాను. అయిపోయిన తర్వాత మళ్ళీ భగవంతుడు నువ్వు ఇంకా అడగలుగుతారా, మళ్ళీ నీ ఇంటికి వెళ్ళాలని మా అమ్మగారికి పంపించాడు. మా అమ్మగారికి వచ్చిన తర్వాత ఆ స్థితిలో మా శ్రీనన్నయ్య, మా చిన్నాన్న, మా పిన్ని, మా అమ్మకి నాన్నకి ధైర్యం చెప్పి వాళ్ళు మీరు తుంటాడు మీరు చూసుకుంటామని చెప్పేసి నాకు ధైర్యం చెప్పి మేము అలా వచ్చి వాళ్ళ క్షణాలు ఇబ్బంది పడినా వాళ్ళు కాస్త మేము ఉన్నాం అప్పటికప్పుడు నేను లేచి వాళ్ళని సపోర్ట్ చేసుకుని వాళ్ళని చేసుకుంటూ కొంత వచ్చింది. వచ్చేసరికి ఇంకా ఇబ్బంది అయిపోయింది. అప్పుడు మా అన్నయ్య ఉన్న నీకు ఎందుకు నేను చూస్తానని చెప్పేసి మా రామకి తీసుకుని మా అన్నయ్య ఆ దగ్గర 4 సంవత్సరాలు చదివించుకున్న తర్వాత మా అన్నయ్య ఒక ట్రస్ట్ ద్వారా సీట్ తెచ్చి ఆ ట్రస్ట్ లో 10 సంవత్సరాలకు చదువుతాం 10వ తరగతి. కానీ ఏ రోజు పక్కన పడుకోబెట్టి గోరుముద్ద పెట్టడం మాకు తెలియదు. ఏ రోజు తెలియదు. ఎందుకంటే వాడు ఏమైపోతాడో వాడి ఇదేంటో మాకు అర్థం కాదు. మేము ఇంతకు నుంచి ప్రేమగా పెంచుకుంటే వాడు ఇంకా ఇదైపోతాడు భయంతో అది దూరంగా పెట్టావు. వాళ్ళ లైఫ్ పాడైపోతుంది దూరంగా పెట్టావు. వాడు చూస్తాడు, జాబ్కి వెళ్ళాడు, వచ్చింది నాగార్జున చూశాడు అన్నాడు. సరే నాన్న నీ ఇష్టం అంటే ఓకే అన్నాడు. సరే అన్నాడు. వచ్చాడు, తెగబెట్టుకొని వెళ్ళాడు. సెలెక్ట్ అయ్యాడు. దీనంతటికి విజయం ఇది దేశం మొత్తం ప్రజలందరూ అభిమానం అందరూ చూసుకున్నారు. మీరందరూ సపోర్ట్ చేసి ఈ రోజు ఈ థామస్ ఇక్కడికి రావడం జరిగింది. మీకు అందరికీ పేరు చెప్తాను, రుణపడి ఉంటాం ప్రజలందరికీ. ఆంటీ కూడా మాట్లాడాలి. ఆంటీ మీరు కూడా ఫ్యూ వర్డ్స్, ఒక 2 వర్డ్స్. ఒక నిమిషం. ద మోస్ట్ ఇన్నోసెంట్ మదర్ ఐ హావ్. ఎక్కువ మాట్లాడదు కొడుతుంది అంతే. అందరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఎంతో సపోర్ట్ చేసి మా అబ్బాయిని స్థాయి తీసుకుంటున్న అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అందరికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. ఓకే ఒక నిమిషం. ద పిల్లర్, ద రూట్స్ నుంచి వచ్చిన వాళ్ళు మేమంతా. ద పిల్లర్ కింద రూట్ అనేది ఎవరు ఉంటారు కదా. మా తాతయ్య లేరు, మా చిన్న తాతయ్య అంటే ఆల్మోస్ట్ మా తాతయ్యతో సమానం. అతను అండ్ మా చిన్నానమ్మ వీళ్ళిద్దరూ నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే చిన్నప్పటి నుంచి ఎంత ముద్దుగా పెంచేవాళ్ళు. థ్యాంక్ యూ. అసలు ఎంత రుణపడడం వీళ్ళకి తెలియదు. అసలు వీళ్ళు నా గురించి ఏమనుకుంటారు నాకు ఇప్పటివరకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు చెప్పలేదు కాబట్టి. ఒకసారి వీళ్ళు ఏమనుకుంటారు ఒకసారి వీళ్ళు ఉంటే వాళ్ళు. అందరికీ నమస్కారం అండి. మా మనవడు ఎంతగా ఎదిగి అన్ని మన రాష్ట్రాలు 2 రాష్ట్రాలు మొత్తం 5 జిల్లాలకి మంచి పేరు తెస్తాడనేసి ఇంతవరకు అనుకోలేదు. వీడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. టీవీ ముందు డ్యాన్స్ చేసేవాడు. ఏట్రా డ్యాన్స్ ఏట్రా చదవరా అనేవాడు. మేము అంత ఇప్పుడు సాధించాడు. మాకు ఎంతో సంతోషం ఉంది. మీ అందరూ అభిమానం మీద మీరందరూ ఓటేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో రిటైర్ అయ్యాను. మా పోలీసు వాళ్ళు అందరూ కలిపి వేశారు ఓట్లు. చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. మా పవన్ కళ్యాణ్ లో ఇన్ని కళ్ళు ఉన్నాయని మాకు తెలీదు. చిన్నప్పటి నుంచి ఇన్నోసెన్స్ గా ఉండేవాడు. మేమే ఆశ్చర్యపోయాం. ఇప్పుడు ఇన్నోసెంటే, అన్ని తెలిసిన ఇన్నోసెంట్ ఇప్పుడు. అయితే ఈ నీతి నిజాయితీ ఇవన్నీ కూడా మా పెద్దల నుంచి వంశ పారంపర్యంగా వాళ్ళ తాతల తండ్రుల నుంచి వచ్చినవే. తనకి అంత జెన్యున్ గా ఆడాడు అంటే తన బ్లడ్ కారణం. మా కుటుంబానికి, మా ఊరికి, మన రాష్ట్రాలకి, మన దేశానికి అన్నిటికీ మంచి పేరు తెచ్చాడు. అయితే అందరి హృదయాల్లో